अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, रुबारेड्डी, 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 अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे। విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ఒకే ఒక వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఈ వృత్తిలో నిరంతర శ్రమకు ఓర్చి ఒక ప్రైవేటు స్కూలు టీచర్లు పడే కష్టము ఎవరికి తెలియదు. ఉపాధ్యాయులు ఆశించేది కేవలం విద్యార్థుల యొక్క భవిష్యత్తు. కానీ ఆ భవిష్యత్తును తీర్చిదిద్దే సమయంలో ఎన్నో కలంపోట్లు ఎదుర్కొన్నాం అనుకున్నాం ఎన్ని రోజులు. కానీ ఇప్పుడు కత్తిపోట్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియమైన విద్యార్థులారా, మీకు ఒక మనవి. మేము ఏది చేసినా మీకోసమే. మీ భవిష్యత్తు బంగారుమయం కావడానికి మా ఆలోచన. మీరు సంపాదించిన సంపాదనను మేము ఆశించట్లేదు. తల్లిదండ్రులు కూడా ఒకటే, మేము టీచర్ల దగ్గరికి పంపించేస్తున్నాం, వాళ్ళదే బాధ్యత కాదు. స్కూల్లో ఉన్నంతసేపు మాది బాధ్యత. కానీ ఒక పిల్లవాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు, దేనికి బానిస అవుతున్నాడు, మనము తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి చేసేది వాళ్ళ భవిష్యత్తే. కాబట్టి ప్రియమైన ఉపాధ్యాయులారా, ఎలాంటి కత్తిపోట్లకు భయపడకుండా క్రమశిక్షణ విషయంలో మనం ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఉంటాం. మనము కనుక క్రమశిక్షణను నేర్పకపోతే భావి భారత నిర్మాతలుగా తయారవ్వాల్సిన వాళ్ళు ఇలా హత్యలు చేసే మారణకాండకు హింసకు గురవుతుంటారు. కాబట్టి ఎలాంటి కత్తిపోట్లైనా తుపాకీ దెబ్బలకైనా ఎదిరించైనా ఉపాధ్యాయుడు వృత్తి ధర్మాన్ని మర్చిపోవద్దు. ఈ ట్రస్మా వాళ్ళు మాకు ఉపాధ్యాయులకు ప్రభుత్వ దృష్టిలో ప్రైవేటు వాళ్ళు అసలు ఉపాధ్యాయులే కారు. కానీ ఒక్కసారి ప్రైవేట్ టీచర్లు బతికున్నప్పుడు పట్టించుకొని ప్రభుత్వం కనీసం ఇలా చనిపోయినప్పుడైనా మాకు మద్దతు ప్రకటిస్తారని మన తెలంగాణ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసుకుంటూ జై